విద్యార్థుల ఉద్యమంపై సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత రాళ్లు విసిరిన పోలీసులు కఠినంగా వ్యవహరించవద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఇక సీజేపీ కోర్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోగా జార్ఖండ్లో విద్యార్థుల ఉద్యమంతో ప్రభుత్వం దిగొచ్చింది. జూలై 20న జరిగిన సంసద్ చలో మార్చ్ ఉద్రిక్తతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనల సమయంలో పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. రాళ్లు విసిరిన యువతపై కఠినంగా వ్యవహరించవద్దని, కౌన్సిలింగ్ ఇచ్చి శాంతింపజేయడమే ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. నిరసనకారుల సమస్యను వినటమే బలమైన ఆయుధమని, ప్రభుత్వం వైపు నుంచి దూకుడు ప్రదర్శిస్తే సామాజికంగా హింస మరింత పెరుగుతుందని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. పరిస్థితి చేయి దాటకుండా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. మహారాష్ట్రలోని సంభాజీనగర్లో సీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఒక ప్రెషర్ గ్రూప్ గా మాత్రమే ఉంటుందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. మీడియా, న్యాయ వ్యవస్థ వంటి ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని, సీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వీటిపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు దీప్కే వెల్లడించారు. దీనితో పాటు E20 పెట్రోల్, నిరుద్యోగ సమస్యలపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాము రాజకీయాల్లోకి వచ్చేది లేదన్నారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా రాంచీ వెడుతున్నట్లు ప్రకటించారు. अब हम देश भर में कैसे अपना संगठन बढ़ा सकते हैं, हर राज्य में कैसे अपना संगठन बना सकते हैं, उसके ऊपर चर्चा करेंगे और उसके ऊपर हम देखेंगे कि किस तरह आगे बढ़ाया जा सकता है। उसके साथ साथ आगे जाकर कॉकरोच जनता पार्टी का क्या रोड मैप हो सकता है, क्या होना चाहिए और उसके लिए क्या क्या कदम उठाने चाहिए, उसके ऊपर भी चर्चा करेंगे हम। एक तरीके से हमारा ये 2 दिन का जो कॉकरोच कॉन्क्लेव रहेगा वो हमारा एक फ्यूचर का रणनीति डिसाइड करे. జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతి కోర్ మోర్చా విద్యార్థి సంఘ నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో ఆమరణ దీక్షతో ఉద్యమం ఉధృతంగా మారింది. దేవేంద్రనాథ్ తో ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మద్దతు పలికి వీడియో కాల్లో మాట్లాడారు. నిరాహార దీక్ష సమయంలో మంచినీటిని తీసుకోవాలని సోనం వాంగ్చుక్ సూచించినట్లు దేవేంద్రనాథ్ తెలిపారు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జంజీ చేస్తున్న ఉద్యమానికి జార్ఖండ్ ప్రభుత్వం దిగి వచ్చింది. గవర్నర్ను కలిసిన ముఖ్యమంత్రి సోరెన్ జంజీ ఉద్యమకారులతో చర్చలకు ఓకే చెప్పారు. ఇప్పటికే పరీక్షల్లో అక్రమాలు చేసిన నిందితులను అరెస్టు చేశామని, వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. जिस प्रकार जंतर मंतर के स्टूडेंट के प्रोटेस्ट में आप सशरीर उपस्थित होकर के भूख हड़ताल करते हुए पूरा भारत के स्टूडेंट्स ఢిల్లీలో ధర్నా చేసిన విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. జంతర్ మంతర్ తో పాటు ముంబైలో పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు రాహుల్ కు వివరించారు. యువత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. కేంద్రం కుట్రపూరితంగా లాఠీచార్జ్ చేసిందన్నారు. Who has turned the police force against this young lady who is asking for their protection is Mr. Amit Shah, is the Home Minister of India. He does not have the decency to come to Parliament. He does not have the decency or the courage to comment on what has happened. And there's only 2 possibilities. One, he did not know that this violence was being carried out on the children. పంజాబ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చండీగఢ్లోని సచివాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.